onto the dais. So, Escort and also the Commissioner to the Municipal. అలాగే జ్యోతి ప్రార్థన ఉంటుంది. PCRS నుండి చేసినటువంటి ఇప్పటిదాకా మనం ఈరోజు కార్యక్రమం చెప్పడం జరిగింది. అయితే మనకు వచ్చింది సార్ వాళ్ళగా మేము ఎందుకు నమ్మవాలి, మేము ఎందుకు ఎంకరేజ్ చేయాలి, అంతే కదండి. ప్రతి ఒక్కరికి పిల్లలు యథార్థంగా ఈ విషయాలను మీరు మీ తల్లిదండ్రులకి మీ కుటుంబ సభ్యులకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పినట్టు డాక్టర్ చెప్పినట్టు మన దేశ పురోగతి బాగోవాలంటే మనం మంచి వారిని ఎన్నుకోవాలంటే మనకి ఒక ఓటు అయితే ముఖ్యం. ఇప్పుడు మనం చేయవలసిన ఓటు ఇక్కడే ఉంది. మనము కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ దేశానికి ఎవరు మన సంబంధం కాపాడుతారు, ఎవరు జాతి మన దృష్టి లేకుండా ఈ దేశాన్ని పరిపాలించగలరు, ఎవరు ఈ దేశానికి జ్ఞానాన్ని ఇచ్చే మనుషులు తయారు చేయగలరు, రకరకాల ఎడ్యుకేషన్ ఇవ్వగలరు, మనకి సదుపాయాలు ఇవ్వగలరు చూసుకొని వ్యక్తిని నిర్ణయించేది ఈ ఓటు. కాబట్టి మీరు మీ బంధువులను స్నేహితులను అందరూ కూడా ఎంకరేజ్ చేసి అందరూ ఓటు అది ఎన్రోల్ చేసుకుని కోరుకుంటూ ఈ యొక్క నినాదం మాత్రమే చెప్తూ ముందుతాను. ఈరోజు నినాదం ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్, ఖచ్చితంగా నేను ఓటు వేస్తానని నినాదంతో మీరు అందరూ వెళ్తారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ది కిడ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. What is today? What is today? National Voters Day. So today is National Voters Day. ఏ ఏజ్కి మనం ఓటు చేయొచ్చు? ఏ ఏజ్కి ఓటు చేయొచ్చు? సో మీరందరూ ఇక్కడ ఓటు చేయొచ్చా? ఓటు చేయొచ్చా మీరందరూ? ఎలా చేయగలుగుతారు? ఎస్. సో 18 years రాగానే మీరందరూ ఏం చేయాలి? బిఫోర్ యూ హ్యావ్ టు రిజిస్టర్ ఫర్ ఓట్. సో ఆల్ ది స్టూడెంట్స్, వాట్ ఈస్ ద ఏజ్ ఫర్ ఓట్? 18 years. 18 years రాగానే మీరందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు? Who will register your vote? So all of you please listen, all the students. So we have someone called booth level officers. Evaru? Booth level officers. They are called BLO. BLO means helping registering your vote.
సో caste, religion, gender, any other ఏది సంబంధం లేకుండా 18 years రాగానే you all will be getting the vote. So once you get 18 years, you have to register your vote. Will you register your vote? Will you register your vote? Will you register your vote? Dignitaries and all the students, and thank you for giving me this. ఈరోజు మనం నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నేషనల్ ఓటర్స్ డే ఏదైతే ఉందో అంటే ముఖ్యమైన రోజు అందరికీ తెలుసు, కానీ దీని మహత్వం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఊహించే దానికంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇంకా వరకు మనం మాట్లాడుకున్నట్టు మన దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉంది. మరియు ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంది. అది ఎంత ధనవంతులైనా పేదవాళ్ళైనా, వాళ్ళకి ఎంత 50 ఎకరాల భూమి ఉన్నా, భూమి లేకపోయినా కూడా, చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా కూడా అందరికీ ఒకే ఓటు. అంటే ఇప్పుడు మన ఓటు హక్కు అనేది మనందరినీ ఒకే లెవెల్ మీద తీసుకొస్తుంది. ఈ పుస్తకంలోనే సేమ్ ప్లాట్ఫామ్. ఈ ప్రతి ఒక్క ఓటు మనకు ఇంపార్టెంట్. మనం ఎలక్షన్స్లో చూసినట్టయితే మనకు 1500 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మన భారతదేశంలో మన రాష్ట్రంలో ఉన్నాయి ఒకే ఓటు ఉన్న పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ బూత్లు కూడా ఉన్నాయి. అక్కడికి మనం వెళ్ళేదానికి కూడా దారి లేదు. మనకు రోడ్లో తీసుకెళ్ళి, పొడవలో తీసుకెళ్ళి, కొండ మీద వెళ్ళి ఒక్క ఓటు కోసం కూడా ఇంత చేస్తారు. ఎందుకు అంటే ఆ ఓటు అంతా మహత్వమైనది. ఓటు హక్కు అనేది మన బాధ్యత, మన బలం, మన ఆయుధం. కాబట్టి దాన్ని మనం సరైన విధంగా వినియోగించుకోవాలి. ఇంతకుముందు అక్కడి నుంచి మనం ర్యాలీలో వచ్చినప్పుడు పిల్లలందరూ చాలా ఉత్సాహంగా కేంద్ర ఓటు మనకు స్లోగన్స్ ఇచ్చారు. మన ఓటే మన భవిష్యత్తు, మన హక్కే మాత్రమే కాదు, మన బాధ్యత కూడా అని. సో ఇదే ఉత్సాహాన్ని మీరు మీ ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు కానీ అందరూ ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకునేది చూడాలి. మీ చుట్టుపక్కల కాలనీలో ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఓటు వేయాల్సిన సమయంలో ఓటు వేసేది కూడా చూడాలి. అది కూడా మీ బాధ్యత అనేది తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఓటర్స్ డే విషయం అందరికీ కూడా ఈరోజు నేషనల్ ఓటర్స్ డేలో పిల్లలందరినీ తీసుకొచ్చాము. యాక్చువల్లీ ఓటింగ్ రైట్స్ ఎవరికి పెద్దవాళ్ళకి ఉంది కదా, అడల్ట్స్ ఉంది ఓటింగ్ రైట్స్. బట్ ఎందుకో ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇలా ఒక డెసిషన్ తీసి పిల్లల్ని తీసుకొచ్చారు. బికాస్ మీరే నెక్స్ట్ జనరేషన్ కైండ్ ఆఫ్ చేంజ్. కరెక్ట్? ఇప్పుడు ఆల్రెడీ ఓట్ ఎక్స్ప్రెస్ చేస్తున్న వాళ్ళు, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ ఓట్ వేస్తున్నారు. వాళ్ళు ఈ జనరేషన్ ఎలా ఉండాలి అని డిజైన్ చేసి ఓట్ పెట్టారు. బట్ మన ఇండియా దేశం ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నాం కదా, దానికైనా పవర్ ఎవరి దగ్గర ఉంది? ఎస్, రెస్పాన్స్ పిల్లల దగ్గర ఉంది. ఓకే, సో దానికైనా పవర్ పిల్లల దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇంత ఎఫర్ట్ తీసి ఇక్కడ స్కూల్ పిల్లలకి అందరినీ తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన దగ్గర ఒక చిన్న హ్యూమన్ బిహేవియర్ అని ఉంది. దట్ ఈస్ షార్ట్ టర్మ్ మెమరీ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ కదా. షార్ట్ టర్మ్ మెమరీలో మనం ఏం చేస్తున్నాము, ఈ రోజు ఒక తప్పు జరిగితే ఓకే, మనం ఇంటికి వెళ్తున్నట్టు ఏదో ఒక శానిటేషన్ అది ఓపెన్గా ఉంది అనుకుంటాం, లేదు ఎవరో ఒక చేతి కొట్టాలనుకుంటాం. అది మన షార్ట్ టర్మ్ మెమరీలో ఉండిపోతుంది. అయినా నెక్స్ట్ 1 వీక్లో అది మనం మర్చిపోతున్నాము. కరెక్టా? నెక్స్ట్ 1 వీక్లో అది మనం మర్చిపోతున్నాం. అయినా అలా ఉంటే మనం ఎవరికి ఓటు వేయాలి అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం? చేయడం కుదరదు. మనం ఓటు ఎవరికి వేయాలని ఎలా డిసైడ్ చేయాలంటే ప్రతి ఒక్క రోజు కూడా జరుగుతున్న ఒక్కొక్క విషయం ఎలా ఉంది, దానికి మనం ఒక మార్పు తీసుకురావాలంటే మన ఓటు ఎవరికి వేయాలి అనేది ఆలోచించాలి. ఓటు వేసే రోజు మాత్రం ఆలోచించేది రైట్ ఓటు కాదు. ఆ ఓటు వేసేందుకు ముందు 5 సంవత్సరాలు మీరు ఆలోచించాలి, మనం ఎవరికి వేయాలి, ఎలాంటి
ఇప్పటికి 75 ఏళ్ళైంది. అంటే తొలి గణతంత్ర దినోత్సవం జరిగింది మనకి 1950 జనవరి 26న. దానికి ఒకరోజు ముందుగానే భారత ఎన్నికల సంఘం పుట్టింది. అంటే భారత ఎన్నికల సంఘం పుట్టింది ఇప్పటికీ 75 సంవత్సరాలైన సందర్భంలో మనం చాలా బాగా చేసుకోవాల్సిన సంబరం ఇది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 324 ఆర్టికల్ ద్వారా ఏర్పాటైనటువంటి శాశ్వత రాజ్యాంగ సంస్థ ఇది. కాబట్టి దయచేసి పిల్లలందరూ కూడా 9th 10th ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా బాగా అవగాహన ఉంటుంది. ఒక రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి ఒక రాజ్యాంగ సంస్థ ఇది. 324 ఆర్టికల్ ద్వారా వచ్చినటువంటి సంస్థ. 2011 దగ్గర నుంచి కూడా మనం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. అంటే ఎన్నికల సంఘం ఏర్పాటైన 60 ఏళ్ల తర్వాత 60 సంవత్సరాల సెలబ్రేషన్ జరుపుకుంటున్నప్పుడు మనం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవాలని సంకల్పించుకొని 2011 నుంచి కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం క్రమం తప్పకుండా జరుపుకుంటున్నాం. అందుకే 2011 నుంచి ఇప్పటికీ ఇది 15వ 15th NBD కింద మనం భావిస్తున్నాం. NBD నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు కూడా జనవరి 25న జరుగుతుంది. సో దయచేసి విద్యార్థులందరూ కూడా బాగా గమనంలో చూసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓటర్లుగా మనం చేరిన తర్వాత మనకి కేవలం హక్కులే కాదు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. అవన్నింటినీ కూడా అవగాహన కల్పించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం ఈరోజు కార్యక్రమం ఉద్దేశం అదే. ప్రజాస్వామ్య వ్యవస్థకి నిష్పాక్షితమైన ఎన్నికలే విడ్రా అయినప్పుడు ఆ ఎన్నికలు నిర్వహించేటువంటి ఎన్నికల సంఘం చాలా గొప్పది. అబ్రహాం లింకన్ లాంటి మహానుభావుడు బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది అని అలాంటి మహానుభావుడు చెప్పినటువంటి సూక్తి అది. మనకి 326 ఆర్టికల్ ద్వారా భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కలిగి ఉండడం. ఇది హక్కు, ఇది రైట్. 18 years క్రాస్ అయిన తర్వాత తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యి కరెక్ట్ అయినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరిగా ఉంది. సో 324, 326 కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఈ ఎన్నికల సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే ఇప్పటికీ 18 లోక్సభ ఎన్నికలు జరిగినాయి, 16 ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి, 16 రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికలతో కలుపుకుంటే సుమారుగా 400 పైచిలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా భారత ఎన్నికల సంఘం నిర్వహించినటువంటి చరిత్ర మనకుంది. తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు జరిగింది 1952లో జరిగినాయి. 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు మనం ఓటర్ల జాబితాని ప్రచురించిన తర్వాత ఇప్పుడు 99 కోట్ల మందికి ఓటర్లుగా మన భారతదేశంలో నమోదయ్యారు. కోర్టు నుంచి మనం ఈవీఎంలు వాడుతున్నాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని 2004 నుంచి వాడుతున్నాం. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో నిలబెడతామని మతం, జాతి, కులం ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని వారిని కూడా నమోదై వారికి ఈరోజు ఎలక్ట్రానిక్ ఓటర్ ఐడెంటిటీ కార్డు, ఓటర్ కార్డు
ఏపీ కాంగ్రెస్ ప్రధాన దుర్గా ప్రసాద్ అభినయ్ మహాలక్ష్మి ఆది శివకుమార్ వీళ్ళందరూ కూడా అలాగే